చంద్రగిరి చూడండి. అక్కడ పైకి తీసుకెళ్లి గంట మండపం లాగా ఒకటి ఉంటది. అక్కడ అప్పుడు తప్పు చేసిన వాళ్ళని, నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని, లైక్ కొట్టిన వాళ్ళని అలాంటి పనిష్మెంట్ చేస్తారు. ఇప్పుడు కూడా మీరు నా వీడియో చూసి మీరు లైక్ కొట్టకపోతే మీకు ఉంటుంది. వాడికి తీసుకెళ్లి మిమ్మల్ని నేను గురి తీసేస్తా. వద్దులే, మీరు ఎంతైనా నా సబ్స్క్రైబర్స్, నా వీడియో తీస్తున్నారు కాబట్టి ఎలాంటి పనులు చేయను. లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు చాలా అందాలు అన్ని చూపిస్తాడు అంకుల్. చూడండి, చెట్టు నీరు పథకం ప్రారంభించాడు. ఇప్పుడు మనం చంద్రగిరికి వెళ్దాం. స్టాప్ స్టాప్ అండి, భారీ వర్షం పడుతుంది ఇక్కడ. ఈ టెంపుల్ దగ్గర ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ లో 90% ఛార్జింగ్ ఫుల్ చేసుకొని వెళ్తున్నాం. మీకు ఈ 90% ఛార్జింగ్ ని ఎలా అవగొట్టాలో ఈ రోజు మనం బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ అయిన తిరుపతిలో ఎక్కడెక్కడ ఏమేమి చూస్తాను చూపెడతాం. పనుల లొకేషన్ ఇక్కడ ఈ పొలాల్లో, సందుల్లో, గొంతుల్లో మా వాళ్ళు ఒకరు పొట్టులో యుద్ధాలే చేశారు. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఈ పక్క పొదల్లోకి పోకుండా ఇటు వచ్చే లొకేషన్ చూడండి. మా వాళ్ళు బాగా ఈ పక్క పొదల్లో అంతా కాపురాలు చేసిన వాళ్ళు ఉన్నారు. చూడండి చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకో అద్భుతమైన లొకేషన్. ఈవినింగ్ పాటు రావడానికి మీ ఫ్రెండ్స్ తో, లవర్స్ తో, అందరితో చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది లొకేషన్. చల్లగా గాలి, ఇది రిచ్ గాలి అనుభవిస్తున్నాం అనమాట మేము. ఈ గాలి ఇక్కడ చూడండి, వ్యూ చూడండి. అసలు మొత్తం ఎర్రచందనం చెట్లు. మేము పీల్చే గాలి ఇప్పుడు కనీసం ఒక 5,000-10,000 విలువ ఉంటుంది. పొల్యూషన్ లో పోటీ ఆడద్దండి. ఇది చూడండి, ఇది ఇంకో అద్భుతమైన లొకేషన్. ఫోటోలకి పాడు. అంకుల్ ఏదో పోయి వచ్చాడు, ఒంటరిగా వచ్చాడండి, ఏదో తేడాగా ఉంది. మీకు ఎవరో పనిలో ఉన్నారు. ఇది సీక్రెట్, ఎవరికి చూపించద్దండి. దొంగతనంగా చూసండి. అయ్యయ్యో, ఏదో ఉంటుంది అనుకుంటే ఏదో అయిపోయింది. అంకుల్ చూడండి కాళ్ళు ఒప్పుతున్నాడు. ఎక్సైజ్ అన్న సారీ ఫ్రెండ్స్. బాబా ఈ లొకేషన్ చూడు, కథా చూడు. ఛార్జింగ్ 87% వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉంది ఛార్జింగ్. నాకేమో ఓపిక నశించిపోతా ఉంది. ఆ లొకేషన్ చూడండి, ఆనందంతో పరితపిస్తా ఉన్నాం. ఇవంతా కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ లో కథా కహాని మీరందరూ కోరుకుంటే మళ్ళీ ఇంకో వీడియో కూడా చేస్తాము. ప్రస్తుతానికైతే ఇది చూడండి, ఆస్వాదించండి. ఇవన్నీ కూడా మేము మీకు అద్భుతమైన లొకేషన్ చూపించడానికి చేస్తున్నాం. మీరు ఇంకో దానికి ఉపయోగించద్దండి. ఇప్పుడు చూడండి, ట్రాక్టర్లకు సంబంధించినవన్నీ ఉన్నాయి. అంతా బ్యూటిఫుల్ ప్లేస్. ఈవినింగ్ చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే. వర్షం ఈ పక్క వర్షం పడలేదు ఫ్రెండ్స్. రాగు మొదలెట్టిన వేళ విశేషమేమో తిరుపతిలో వర్షం కుమ్మరిస్తా ఉంది చూడండి. కానీ మేము పట్టణంలో దరిద్రులు ఉన్న చోట అంతే. అంటే మేము ఎక్కడ పోతే అక్కడ వర్షం పడలేదు. అక్కడ చూడండి ఎంత బాగా పడుతా ఉందో. మొత్తం ఖాళీ డొల్లా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. వర్షం పడితే తడద్దామని ఆతృతగా ఉన్నాము. అక్కడంతా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. మీకు వీడియో అయితే చూపించగలుగుతున్నాం కానీ వర్షం పడే ముందు వచ్చే స్మెల్ మీకు చూపించలేకపోతున్నాం. చూడండి ఎంత వర్షం పడుతుంది, వాసన వస్తుంది ఇక్కడ. స్మెల్ అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. వర్షం పడే ముందు ఇక్కడ చూడండి, క్లైమేట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మనం ఇప్పుడు చంద్రగిరి హైవే దగ్గరికి వెళ్తున్నాం. మన ఛార్జింగ్ 82%కి వచ్చింది. 17 కిలోమీటర్లు తిరిగినాం ఇప్పటికి. సో మీకు ఒక చూపిస్తానండి ఒక వ్యూ. సో అక్కడ మేఘాలు ఉన్నాయి, వర్షం పడుతుంది. సో ఇక్కడ మేఘాలు ఉన్నాయి, వర్షం పడేటట్టు. సో మేము పైన చూడండి, అసలు మేఘాలే లేవు. అసలు మా అదృష్టం అనుకోవాలి. దరిద్రుడు బ్రో, నువ్వు దరిద్రుడు. ఏంటి బ్రో అంత మాట అంటావు? దరిద్రుడు నువ్వు ఉన్నావు కాబట్టి వర్షం పడట్లా. అదృష్టం అనుకోవచ్చు కదా బ్రో. మేమేదో ఉన్నాం కాబట్టి తడుచుకున్నా ఇంటికి వెళ్తున్నాం. కింద పైన తడిచేట్టుగా పడితే అప్పుడు అదృష్టం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నేషనల్ హైవేకి వచ్చేసాం. బెంగళూరు తిరుపతి అండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడే వర్షం పడింది. మేము వచ్చింది ఆగిపోయింది ఫ్రెండ్స్. ఎంత పైన అయిపోయింది చూడండి. కాణిపాకం, చిత్తూరు, బెంగళూరు హైవే అద్భుతం.
అద్భుతంగా ఉంది క్లైమేట్ అయితే. క్లైమేట్ చూసి ఫిదా మేమైతే కారులో అంటున్నది ఏమో తెలియడం లేదు. బాబా మహా క్లైమేట్, ఓహో క్లైమేట్. చూడండి మేఘాలు, చూడండి ఆ మేఘాలు చూస్తే మీకు ఏ పాట పాడాలనుకుందో ఒకసారి పాడండి ఫ్రెండ్స్. మేము పాడితే మీరు మారిపోతారు. మా వాడు మంచి పాట పాడతాడు పాపం. వాడు మర్చిపోయాడు అబ్బాయి వేసేసాడు అమ్మాయితో పోతే ఏమొస్తుంది అన్నతో వెళ్తే కదా మంచి ఏం ఎక్స్పీరియన్స్ అన్నా మీరు అనుకునేది కాదు అద్దో ఫ్రెండ్స్. వర్షం కోసం వెయిటింగ్, పడి ఆగిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు. ఛార్జింగ్ ఏమో ఇంకా 21% ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు ఇంటికి పోవాలి మేము. ఏంటంటే 20% వచ్చేంతవరకు వెళ్ళగొట్టింటికి. అదేమో అయిపోట్లా. అయ్యయ్యా వద్దయ్యా అన్నా, కార్లో ఏం చేస్తున్నావన్నా వర్షం పడతా అంటే. ఫ్రెండ్స్ ఇప్పుడే చినుకులు స్టార్ట్ అయినాయి. పక్కన పోయేటోళ్ళందరూ మమ్మల్నే చూస్తున్నారు ఫ్రెండ్స్. మా వాడు గ్యాప్ లేకుండా కూర్చున్నాడు. ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఉండండి ఫ్రెండ్స్. పడిపోయింది, జాగ్రత్త. స్కూల్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్ మన చంద్రగిరి హైవేలోనే ఉంది. ఇది గాలి అయితే సూపర్ వస్తుంది. ఇప్పుడే ఒక మంచి వీడియో చూసాం ఫ్రెండ్స్, అది చాలా అద్భుతంగా ఉంది. మా వాడు పురుషోత్తమ రెడ్డి అని ఒకటి పెట్టినాడు, బాగా అంటే వైరల్ గా ఉంది ఆ వీడియో. చూడండి ఇది పరిస్థితి. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. వర్షం పడి ఆగింది. అన్ఫార్చునేట్లీ మా మీద పడ్డ వర్షము. చూడండి మనం చీకట్లో చంద్రగిరి కోటకు వచ్చాము. ఇక్కడ చూడండి చీకటి, ఈ సందుల్లో గొందుల్లో ఎన్నెన్ని జరిగినాయో ఘోరాలు మనకు తెలియదు. అప్పట్లో రాజులు ఈ కోట విశేషాలు ఏంటో మనకు పంచుకోలేదు, మనకు తెలియదు. కోటలో చంద్రగిరి కోట ఇది మొత్తం కానీ చంద్రగిరి కోట అయితే చూపిస్తాను చూడండి. చంద్రగిరి కోట ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది చంద్రగిరి కోట, చాలా అద్భుతంగా ఉంది. మధ్య కొత్తగా పెయింట్ వేసి కథ కహాని కొద్దిగా పెంచారు. నైట్ వ్యూ చాలా బాగుంది. ఎంత బాగుందంటే అప్పట్లో ఈ కోటల్లో ఎన్నెన్ని జరిగేటివో. మరి రాజువారు రానివారు కోట నట్టే అదిరిపించే వాళ్ళేమో. చూడండి ఫ్రెండ్స్, కోట కట్టే పగుళ్ళు వచ్చినాయి. కోట అంటే ఏజ్ ఎక్కువైంది. మీరు తప్పుగా అనుకోవద్దండి. అది మేము ఇది ఎన్నో సంవత్సరాలకి సంబంధించిన కోట చరిత్ర ఉంది. ఈ కోటకి, ఈ కోట యొక్క ప్రాశస్యం అది మాటల్లో వర్ణించలేనిది. కోట చూడండి, కథ చూడండి. అబ్బా బాబా, రాజుగారు రాణివారితో ఏం చేసేవారో మనకు తెలియదు. ఇదన్నమాట నైట్ వ్యూ. మార్నింగ్ మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి మీకు ఒకసారి చూపిస్తాను ఈ కోట ఎట్లుందో. ఇప్పుడు మొత్తం రెడీ చేస్తున్నారు. అది మొత్తానికి ఇక్కడ ఈ పక్క ఒక టెంపుల్ కూడా ఉంది లోపలికి వెళ్తే. అవన్నీ కథ మళ్ళీ చూపిస్తాం. ప్రస్తుతానికి అయితే నైట్ వ్యూ ఇట్లా ఉందన్నమాట చంద్రగిరి. ఇట్లా చంద్రగిరి ఫ్రెండ్స్, చీకట్లో సారీ చంద్రగిరి చాలా అద్భుతంగా ఉంది నైట్ టైము. ఈ పక్క ఒక కొండ ఉంది చూడండి. ఆ కొండ పైన అప్పట్లో ఇది ఇప్పుడు మీకు నేను చెప్పకూడదు, భయపడతారేమో. ఇక్కడ ఉరి తీసే వాళ్ళంట. ఈ నైట్ వ్యూ చూడండి. అక్కడ పైకి తీసుకెళ్లి గంట మండపం లాగా ఒకటి ఉంటుంది. అక్కడ అప్పుడు తప్పు చేసిన వాళ్ళని, నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని, లైక్ కొట్టని వాళ్ళని అలాంటి ఇప్పుడు కూడా మీరు నా వీడియో చూసి మీరు లైక్ కొట్టకపోతే మీకు ఉంటుంది. ఆడికి తీసుకెళ్లి మిమ్మల్ని నేను గురిది చేస్తా. వద్దులే, మీరు ఎంతైనా నా సబ్స్క్రైబర్స్, నా వీడియో తీస్తున్నారు కాబట్టి అలాంటి పనులు చేయను. లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దేర్ మై ఫ్రెండ్స్ ఇస్ దేర్. రండి, ఇప్పుడే పురుషోత్తం ఒక తాజా అప్డేట్ తో మా దగ్గరికి వచ్చాడు అనమాట. రంజిత్ ఇతనే మాకు ఇప్పుడు తాజా సమాచారం అందించాడు. ఇతను కూడా మాతో పాటునే చదువుకునేటోడు ఒకప్పుడు. ఇప్పుడు మేము గెట్అవుట్ అయిపోయినాం అనమాట. ఎక్కడికి పోతున్నారు బా? గుడికి వెళ్తున్నారంట ఫ్రెండ్స్. చూడండి అంత భక్తులు మా వాళ్ళు. ఏ గుడికి వెళ్తున్నారో చెప్పడంలే. అన్నా పూజ చేసా కూడా లేకపోతే తీర్థం తాగే కూడా?
ఓకే ఓకే పదమ్మా వస్తాం, మేము కూడా మీతో ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు కనుక్కున్నాము కానీ మా వాళ్ళు నిజంగానే గుడికి వచ్చినారు. ఇది చంద్రగిరిలో ఉన్న ఒక అద్భుతమైన ఎంతో చరిత్ర కలిగిన గుడి, మూలస్థాని ఎల్లమ్మ గుడి అంట. ఇప్పుడు మా వాళ్ళు గుడికి వెళ్ళారు, మేము కూడా గుడికి వెళ్తున్నాం. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాం మా వాళ్ళని. అది అండి భారీ వర్షం పడుతుంది ఇక్కడ. ఈ టెంపుల్ దగ్గర ఉన్నాము, తడిపేస్తున్నారు వీళ్ళు నన్ను. ఇంతసేపు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వర్షం కోసం వెయిట్ చేసాము, అప్పుడు వర్షం వల్ల ఇప్పుడే పడతా ఉంది గట్టిగా, దుమ్ము దులిపేస్తుంది ఫ్రెండ్స్ వర్షం అయితే. మా కూడా పరిగెత్తున్నా చూడండి, చూడండి వర్షం పడింది చంద్రగిరి. వర్షంలో తడిచిపోయినాం మేము, పైన కింద మొత్తం తడిచిపోయింది. మా ఊడికి పైన మాత్రమే తడిచిందంట. అయినా బ్యూటిఫుల్ గా ఉంది వర్షం పడ్డాక చంద్రగిరి. సూపర్ సూపర్. మొత్తానికి ఇప్పుడు మనం మన బండితో ఇప్పుడు ఎంత దూరం తిరిగామో మొత్తం చూపిస్తాం. మేము 90% 0% చేయాలనుకున్నాం కానీ అది సాధ్యపడలేదు. నా పాస్వర్డ్ చేసేసారు కదరా. చూడండి ఈరోజు మనం 40 కిలోమీటర్లు తిరిగినాము, అది విషయం. ఇదన్నమాట ఈరోజు. ఇతనే మొత్తానికి మనం వ్లాగ్ చెడగొట్టేసింది. ఈరోజు ఒక స్పైసీ న్యూస్ పంపించాడు అనమాట నాకు. ఆ స్పైసీ న్యూస్ చూసిన తర్వాత ఒకరొకరు ఫోన్లు చేసినారు. ఆ 2 మాటలు ఆ వీడియో గురించి మీరు చెప్పండి అబ్బా, ఏమనుకుంటున్నారు, మీకు ఫీలింగ్ ఏంటి? నేనేం చేయలేదు స్వామి, నా మీద అదేదో గోల్డ్ మెడల్ కొన్నిటి చెప్తాను నా మీద. నాకు సంబంధం లేదు. బా చెప్పబ్బా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈరోజు రైడ్? సూపర్. ఏమైంది? వర్షం పడింది, మధ్యలో తడిచిపోయినావు, ఏమనిపించింది ఆ టైంలో? ఎవరు ఉన్నా నీతో ఉంటే బాగుంటుంది అనిపించిందా? ఎవరు లేకుంటే బాగుంటుంది. అంటే వర్షంలో మరి అది మీరు అది ఎలా అలా పబ్లిక్ గా చెప్పేసేది అంటావా? ఇతనికైతే అలాంటివి బాగా. ఈరోజు ఇతను మధ్యలో ఒకరిని చూశాడు, అతని గురించి ఏమన్నా కొద్దిగా ఏమో చూసినావు నువ్వు. అదనమాట ఫ్రెండ్స్, ఇంకా ఉంటాం, బాయ్ బాయ్.